హలో ఫ్రెండ్స్, నేను మీ జానీ. వెల్కమ్ టు మై ఛానల్ జానీ డైలీ టాక్స్ A to Z. ఇప్పుడు మీకు ఓన్లీ మోటో మొబైల్స్లో మాత్రమే కనిపించే కొన్ని సెట్టింగ్స్ నేను చెప్పబోతున్నాను. సో అంతకన్నా ముందు మన వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నేను చెప్పబోయే సెట్టింగ్స్ కెమెరా, ఫ్లాష్ అండ్ అదర్ ఆప్షన్స్. ఇవి మీకు చాలా యూజ్ఫుల్ అవుతాయి. మీరు నేరుగా సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే హ్యాండ్ సింబల్ ఉండి గెస్టర్స్ అని ఉంది కదా, మీకు కనిపిస్తుందా? ఆ గెస్టర్స్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ క్విక్ లాంచ్ అని ఉంది కదా, ఆ క్విక్ లాంచ్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్ ఆఫ్లో ఉంటుంది. ఇది ఆన్ చేసుకోండి. ఇది ఎలా యూజ్ అవుతుందంటే డబుల్ ట్యాప్, మన మొబైల్ వెనక కనుక డబుల్ ట్యాప్ చేస్తే మనకి ఆప్షన్ అనేది అవుతుంది. నేను స్క్రీన్ షాట్ పెట్టుకున్నాను, ఇక్కడ చూస్తారు కదా. ఇప్పుడు నాకు స్క్రీన్ షాట్ వచ్చింది. ఇక్కడ ఎనేబుల్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ డౌన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. రికార్డర్, ఓపెన్, రెడీ ఫర్ మ్యూజిక్, ప్లే అండ్ ఆఫ్, స్క్రీన్ షాట్, స్క్రీన్ రికార్డర్, బ్యాక్ టు హోమ్, స్విచ్ టు లాస్ట్ యాప్, ఓపెన్ యాప్. ఇందులో మనకి ఇంట్రెస్టింగ్గా అనిపించేవి ఓపెన్ యాప్. మనకు పర్టికులర్గా ఏవైనా యాప్ కావాలంటే ఈ ఆప్షన్ ఆన్ చేసుకుని రైట్ సైడ్ ఈ లోగోని ట్యాప్ చేస్తే మన ఫోన్లో ఉన్న యాప్స్ అన్నీ మనకు వస్తాయి. అందులో మీకు పర్టికులర్ ఏ యాప్ కావాలన్నా, ఇప్పుడు నేను వాట్సాప్ పెట్టాను చూడొచ్చు మీరు. నేను డబుల్ టాప్ చేస్తాను బ్యాక్ సైడ్. నేను ఎక్కడ పుష్ చేయట్లేదండి, ఎక్కడ పాజ్ అని పుష్ చేయట్లేదు, వీడియో ఎడిటింగ్ చేయట్లేదు. చూడొచ్చు, నేను యాప్ చూసారు కింద వాట్సాప్లో ఉంది. ఇప్పుడు దీన్ని డబుల్ టాప్ చేస్తాను. చూసారా, వాట్సాప్ అయితే ఓపెన్ అయిపోయింది. అలాగే మీకు నచ్చిన మీరు ఏ సెట్టింగ్ అయితే ఎక్కువ యూజ్ చేస్తారు, లేదంటే నేనైతే ఎక్కువ స్క్రీన్ షాట్ తీసుకుంటాను కాబట్టి నేను స్క్రీన్ షాట్లో పెట్టుకున్నాను. సో ఇదైతే ఇలా యూజ్ చేయాలండి, డబుల్ ట్యాప్. నెక్స్ట్ వచ్చేసి క్విక్ క్యాప్చర్. ఇది వచ్చేసరికి కెమెరాకి యూజ్ అవుతుందండి. ఇది మీకు ఆఫ్లో ఉంటుంది, ఆన్ చేసుకోండి. అలాగే లెఫ్ట్ సైడ్ డౌన్లో సెట్టింగ్ ఉంటుందో సెట్టింగ్ ఆన్ చేసుకుంటే ఇక్కడ మళ్ళీ మీకు 3 ఆప్షన్లు ఇస్తాడు. ఆటో, రేర్, ఫ్రంట్. ముందు రేర్ అంటే ఏంటో తెలుసుకుందాం. రేర్ అంటే ఫ్రంట్ కెమెరా అండి. సారీ, రేర్ అంటే బ్యాక్ కెమెరా, అంటే రియల్ కెమెరా. ఫ్రంట్ అంటే సెల్ఫీ కెమెరా. ఆటో అంటే 2 కెమెరాలకి ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఆటో పెట్టాను కదా ఫ్రెండ్స్, రేర్లో పెడదాం. రేర్లో పెట్టి సేమ్ ఇక్కడ మీకు డెమో చూపిస్తున్నారు కదా, ఆ డెమోలో చూపించినట్టు ఫోన్ తీసుకుని చూసారు కదా, మీకు బ్యాక్ కెమెరా అయితే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఆప్షన్ మారుద్దాం. క్యాప్చర్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫ్రంట్ ఆప్షన్ పెడదాం. సేమ్ వాడు అక్కడ డెమోలో చూపించినట్టే చూసారు కదా, ఫ్రంట్ కెమెరాతో ఆన్ అయింది. ఇప్పుడు ఆప్షన్ మారుద్దాం ఫ్రెండ్స్, ఆటోలో పెడదాం. నేనైతే ఎక్కువ ఆటో యూజ్ చేస్తాను, ఎందుకంటే ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు షేక్ చేద్దాం. ఇందాక మనం ఫ్రంట్లో ఆన్ చేసి పెట్టాం కదా, సేమ్ మీకు ఏమైనా డౌట్ వస్తే డెమోలో చూసినట్టు చేయండి. చూసారుగా బ్యాక్ కెమెరా సేమ్. మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళక్కర్లేదు, లేదా కింద ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ టైప్ చేయక్కర్లేదు. సేమ్ ఆడిచ్చిన డెమోలోనే ఇచ్చినట్టు మళ్ళీ ఇంకోసారి షేక్ చేస్తే ఫ్రంట్ వస్తుంది, మళ్ళీ షేక్ చేస్తే బ్యాక్ వస్తుంది. అలాగ మీరు క్విక్ ఫొటోస్, క్విక్ వీడియోస్ తీసుకోవాలంటే మీకు ఇది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాష్ అండి. ఈ ఫ్లాష్ మీకు చాలా ఎమర్జెన్సీ, విత్ ఇన్ సెకండ్స్లో మీకు ఫ్లాష్ కావాలి. ఏమైనా విలువైన వస్తువు పడిపోయింది వెతుక్కోవాలనుకుంటే మీకు ఈ ఆప్షన్ బాగా యూజ్ అవుతుంది. ఇది మీకు ఆఫ్లో ఉంటుంది. దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత కింద సెట్టింగ్స్ ఆన్ చేస్తే మీకు పెద్ద ఇక్కడ ఆప్షన్లు ఏమి ఉండవు. షేక్ చేసినప్పుడు
ఫోన్ వైబ్రేట్ అవ్వాలా నార్మల్ అని అడుగుతుంది. వైబ్రేటర్ పెట్టుకోండి, ఎందుకంటే ఇది జస్ట్ షేక్ కాబట్టి మీకు వాక్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే చేతిలో హ్యాండ్స్లో ఫోన్ ఉన్నప్పుడు షేక్ అయినప్పుడు మీకు ఆన్ అయిపోతుంది, మీకు తెలియదు, ఛార్జింగ్ వేస్ట్ అయిపోతుంది దానివల్ల. అదే వైబ్రేషన్ పెట్టుకుంటే మీకు ఆన్ అయినప్పుడల్లా మీకు వైబ్రేషన్ తెలుస్తుంది. చూడొచ్చు ఇక్కడ సేమ్ డెమోలో చూపించినట్టు ఫోన్ పట్టుకుని చూసారుగా ఫ్లాష్ వెలుగుతుంది. సేమ్ ఆఫ్ చేయాలన్నా అలా షేక్ చేయండి సరిపోతుంది. సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని, మీది కానీ మోటో మొబైల్ అయితే ఈ ఆప్షన్స్ ఎనేబుల్ చేసుకుని యూజ్ చేసుకోండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మోటో మొబైల్ యూజ్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి. మా వీడియో కానీ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.